ఎందుకని తెలుస్తుంది మీకు ఏమన్నా? ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనేది మీకు ఏం ఏమైనా లేదు, ఐడియా ఉందా? తెలిసేది ఏముంది సార్, ప్రతి ఒడికి అర్థమైంది ఏంటంటే ఉమ్. డైరెక్షన్లో వాళ్ళకు ఒక హిట్ రావాలి. ఓహో. డైరెక్షన్ అన్న దాంట్లో వాళ్ళకి ఈ రోజు కూడా హిట్ లేదు. ఉమ్. 5-6 సినిమాలు చేశారు, ఒక సినిమా హిట్ లేదు డైరెక్షన్లో. ఉహు. ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం ఇస్తాడు సార్. సముద్ర ఎవరు అంటే మీరేమంటారు? డైరెక్టర్. డైరెక్టర్ అంటారు. రాజశేఖర్ గారు ఎవరు అంటే ఏమంటారు? హీరో. జీవిత గారు అంటే ఏమంటారు? హీరోయిన్. ఆవిడ హీరోయిన్, రాజశేఖర్ గారు భార్య అంటారు. ఇది భగవంతుడు ఇచ్చిన క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను హీరో అవ్వాలి, రాజశేఖర్ తీసేసి నేను హీరో అవ్వాలంటే నేను అవుతానా? ఓకే. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అదే. అది కరెక్ట్ కాదు కదా. ఓకే. ఓకే. అలాగా హీరోగా రాజశేఖర్ గారు లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతాడు, జీవిత గారు సక్సెస్ అవుతారు, డైరెక్టర్గా సక్సెస్ అవ్వలేరు. ఓకే. అదే. అట్లాగా నేను అనేది. ఓకే. అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం చేసుకుంటూ పోవాలి. సరే. పైగా చేసుకుంటే నేనే ఆనెస్ట్గా నేనే స్టార్టింగ్ టు ఎండింగ్ కొబ్బరికాయ కొట్టుకొని నేను చేసుకోవాలి. నేను హీరోగా చేస్తే నేను అలా చేసుకోవాలి, డైరెక్షన్ చేస్తే నేను అలా చేసుకోవాలి. సగం ఎవరితో స్టార్ట్ చేసి ఆయన తీసి మళ్ళీ వీళ్ళు వేసుకొని ఈ నాట్ రైట్. ఓకే. 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 అందువల్లే డైరెక్షన్లో వాళ్ళకి లైఫ్ లాంగ్లో హిట్ రాదనేది నేను క్లియర్గా చెప్తాను. ఓహో. ఓకే. ఓకే. బట్ చేసేది స్టార్టింగ్ నుంచి ఆనెస్ట్గా చేసుకుంటూ వస్తుంది. పర్సన్స్గా మంచోళ్ళేనండి, వ్యక్తిగతంగా పర్సన్స్ మంచోళ్ళు. అందులో ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకంటే నేను మైండ్లో ఏం పెట్టుకోను, అంటే నాకేం లేదు. రాజశేఖర్ గారు కనపడితే పలకరిస్తుంటారు మీరు? బ్రహ్మాండంగా పలకరిస్తారు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడతా. కాకపోతే ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు నాకు రాజశేఖర్ గారు అంటే ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. జీవిత గారు ఆ సినిమా డబ్బులు తీసుకున్నారు మీరు? సగం తీసుకున్నా, సగం తీసుకోలేదు. ఓహో. ఓకే. 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 ఇంకా అట్లాగా. బట్ ఏదైనా కానీ ఏంటంటే రాజశేఖర్ నా హీరో, అందుకని ఆ ఇష్టం, ఆ గౌరవం ఎప్పుడూ ఉంటాయి. సరే పెద్దోడు ఏదైనా చేస్తే చేసి వెళ్ళిపోని అనుకుని నేను వెళ్ళిపోతాను బ్రదర్గా. ఆయనకంటే చిన్నోడిని కాబట్టి నేను తలంచుకొని వెళ్ళిపోతాను రాజశేఖర్ గారి విషయం. అట్లా తీసుకొని టేక్ ఇట్ ఈజీగా నేను వెళ్ళిపోయాను.